హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే ఎక్స్‌పీరిచులు ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర ఇన్ ద హార్ట్ ఆఫ్ దుబాయ్. ఈరోజు మనం రుచికరమైన ఫిష్ బిర్యానీని చేసుకుందాము. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే బిర్యానీ చేసుకోవడం అంత కష్టం కాదండి. చూపిస్తాను మీకు ఎలా సింపుల్గా ఈజీగా చేసుకోవాలో. మనం ఫస్ట్ రైస్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ ఒక బౌల్లో నేను వాటర్ బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నా. దీంట్లో 2 బిర్యానీ ఆకులు, చిన్న చెక్క, స్టార్ అనిసా, షాజీరా, ఆయిల్, అలాగే కొంచెం సాల్ట్, ఒక ఇలాచీ వేసి మరిగించుకుందాము వాటర్. ఒక 10 మినిట్స్ అయ్యాక చూసారా ఎలా మరిగినాయో. ఈ వాటర్లో నేను 1 అవర్ నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ బియ్యం. దీన్ని ఇప్పుడు మరుగుతున్న వాటర్లో వేసేసుకుందాము మొత్తం. మనం రైస్ని ఒక 80 to 90% దాకా ఉడికించుకొని వాటి కట్టేసుకుందాము. మన రైస్ రెడీ అయిపోయింది బిర్యానీ కోసం. వాటర్ అంతా చక్కగా వడకట్టుకొని మనం రైస్ని కొంచెం చల్లారనిద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఫిష్ ఫ్రై చేసుకుందాము. నేను ఇక్కడ కలాంజీ ఫిష్ తీసుకున్నాను. దీని మ్యారినేషన్ కోసం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకున్నాను. వీటిని చక్కగా కొంచెం క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము, అటు ఇటు వేయించుకుంటూ. ఫిష్ బిర్యానీకి ముక్క గట్టిగా ఉంటే విడిలిపోకుండా బాగుంటుంది. నేను ఎప్పుడు ఫిష్ బిర్యానీ చేసినా కింగ్ ఫిష్తోనే చేస్తాను. ఇప్పుడు కలాంజీ ఫిష్తో ట్రై చేస్తున్నాను. చూసారా ఎంత క్రిస్పీగా వేగినాయో. అలాగే ఇంకా కొంచెం బ్రౌనిష్ వచ్చేలాగా వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని. ముక్క విడలకుండా తిప్పుకోండి మ్యాక్సిమం. మన ఫిష్ ముక్కలన్నీ వేగిపోయినాయి కదా, వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ ఫిష్ తీసేసినాక కింద ఆ గ్రేవీ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్ మన బిర్యానీకి. పడేయకండి, అయిపోయింది కదా పని అని చెప్పి. మన బిర్యానీకి టేస్ట్ ఇచ్చేది ఈ ఆయిల్ ప్లస్ ఈ మసాలానే. ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీ గ్రేవీ కోసం 2-3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 5 to 6 గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. మీ కారానికి తగ్గట్టు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. అలాగే 2 టమాటాని కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని బిర్యానీకి గ్రేవీ తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు, స్టార్ అనిసా, లవంగాలు, అలాగే 4-5 మిరియాలు వేసుకొని మీకు ఎంత కావాలో అంత. నేనైతే ఇక్కడ గుప్పుడు వేసుకున్నాను, జీడిపప్పు. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి. అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మరీ అంత బ్రౌన్గా వేయగద్దు, లైట్ కొంచెం మగ్గితే చాలు ఉల్లిపాయ. దీంట్లో ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యేదాకా వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. మీరు కూడా వంట చేసేటప్పుడు ఆస్వాదించండి ఆ స్మెల్ని. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా, దీంట్లో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసి మగ్గించుకొని ఇందాక టమాటా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం మీకు తగినంత, గరం మసాలా, ధనియాల పొడి,
జీలకర్ర పొడి, అలాగే ఇందాక ఫిష్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ అండ్ ఆ మసాలా మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకుందాము. ఈ మసాలా మొత్తం అంతా కలిసేదాకా మొత్తం కలిపేసుకుందాం. అలాగే ఈ టమాటా వేసాం కదా, టమాటా చక్కగా మగ్గాలి. ఆయిల్ పైకి తేలేదాకా చక్కగా మగ్గించుకుందాము మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్. చూసారా ఆయిల్ ఎలా మంచిగా తేలిందో పైకి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుందాము. మొత్తం ఒకసారి కలిపేసుకొని చక్కగా దీన్ని కూడా దగ్గరికి అయ్యేదాకా మంచిగా ఆయిల్ పైకి తేలేదాకా ఎగిరించుకుందాము. అండ్ ఫైనల్ టచ్అప్ లెమన్తో ఇద్దాం. నిమ్మకాయ రసం పిండేసుకుందాం, ఒక హాఫ్ చెక్క. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆయిల్ పైకి తేలేలాగా చక్కగా దగ్గరికి ఎగిరిచ్చేసుకున్నాము. అంతే, మనం ఫిష్ బిర్యానీలోకి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ బిర్యానీ దమ్ పెట్టుకుందాము. నేను ఇక్కడ కడాయిలో 5 to 6 టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గ్రేవీని కింద ఒక లేయర్గా యాడ్ చేసుకుందాము. కొంచెం ఎక్కువే వేసుకుందాము, నా దగ్గర అంత రైస్ లేదు కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ వేసుకున్నాను. అండ్ ఫిషెస్ పెట్టుకుందాం దీని మీద. రైస్ మనం హైలో పెట్టుకోకూడదు, ఎందుకంటే మనకి 80% రైస్ ఉడికిపోయింది. సో సిమ్లో పెట్టుకొని దీన్ని దమ్ చేసుకోవాలి. ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రైస్ని లేయర్స్గా మొత్తం వేసేసుకుందాము. పైన కొంచెం కొత్తిమీర, ఒక 3 స్పూన్స్ ఇందాక గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది దీని మీద యాడ్ చేసుకుందాము. మిగిలిన ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవి దీనిపైన పెట్టేసుకుందాము. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. అలాగే 3 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాము. నేను దమ్ కోసం ఎయిర్ లీక్ అవ్వకుండా ఫాయిల్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ పెట్టుకుంటున్నాను. ఒక 20 మినిట్స్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే చాలా సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ, కొంచెం 2 kgs 3 kgs అలా చేసుకునే వాళ్ళు కొంచెం ఒక ½ an hour అలా పెట్టుకోండి సిమ్లో. నేను ఇక్కడ సోనా మసూరి రైస్తో చేశాను బిర్యానీ. చూసారా పలుకుగా ఎంత చక్కగా ఉందో. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం వేడివేడిగా. నెక్స్ట్ టైం బాస్మతి రైస్తో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఫిష్ బిర్యానీ. ఎంతో టేస్టీగా ఫిష్ బిర్యానీ ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. బాయ్.